సో ఈ స్టేజెస్ని, ఈ డెవలప్మెంట్ స్టేజెస్ని, ఈ ఎంబ్రియో స్టేజెస్ని మనం డివైడ్ చేయాలంటే అండం అనేది ఒక మెచ్యూర్ సెల్ అనమాట. వాటిని స్పర్మ్ ఫర్టిలైజ్ చేసింది అనుకోండి, ఫర్టిలైజ్డ్ స్టేట్. ఆ స్టేట్ తర్వాత ఎగ్ న్యూక్లియస్, స్పర్మ్ న్యూక్లియస్ అనేది విడుదలై ఫలదీకరణం అవుతుంది. ఆ తర్వాత తయారైన పిండంని జైగోట్ అంటారు. నెమ్మదిగా 2 సెల్, 4 సెల్, 8 సెల్ స్టేజ్ అంటే సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఆ సెల్స్ డివైడ్ అవుతున్నాయి కాబట్టి వాటిని క్లీవేజ్ స్టేజ్ అంటారు. డే 4 రోజు దాని పేరు మారులా. అది నెమ్మదిగా చూసారా ట్యూబ్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ గర్భసంచిలోకి వస్తుంది. డే 5 రోజు దాని పేరు బ్లాస్టోసిస్ట్. ఎందుకంటే దాంట్లో 2 రకాల సెల్స్ ఉన్నాయి. ఒకటేమో బయట సెల్స్, ట్రోఫెక్టోడోమ్ సెల్స్. దాని ఇంపార్టెన్స్ ఏంటంటే అది మాయాలాగా మారుతుంది. లోపల ఉన్న సెల్స్ ఇన్నర్ సెల్ మాస్, అది బేబీలోకి మారుతుంది. ఈ స్టేజ్లో నెమ్మదిగా యూట్రస్లోకి వచ్చి గర్భసంచిలోకి వచ్చి అది ఇంప్లాంట్ అవుతుంది, అంటే అతుకుతుంది. ఈ స్టేజ్లో దాన్ని ఇంప్లాంటెడ్ బ్లాస్టోసిస్ట్ అంటారు.